ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ద మోస్ట్ కామన్ క్వశ్చన్, సార్ మా ఇంటి ఈఎంఐ త్వరగా తీర్చేయాలి. సో త్వరగా తీర్చేయడానికి ఏదైనా మార్గం ఉందా? నాకు వచ్చేటువంటి బోనసులు కావచ్చు, లేకపోతే ఇయర్ ఆన్ ఇయర్ నాకు శాలరీ పెరుగుతుంది కదా, స్టెప్ అప్ చేసుకుంటూ నేను నా ఈఎంఐని పెంచుకుంటూ వెళ్తే ఒక 15 సంవత్సరాల్లోనే నా ఈఎంఐ కూడా క్లియర్ అయిపోతుంది కదా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే? సో బేసిక్ ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. సో హోమ్ లోన్కి సంబంధించి అది వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్. అసలు ఫస్ట్ థింగ్, అసలు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు అంటే ఇల్లు కొనేటప్పుడు అది మనం ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా అంత ఎనలైజ్ చేసిన తర్వాత ఎస్ స్టిల్ మనం ఇంకా దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతాము అని కన్ఫర్మ్ అయితేనే, కన్ఫర్మ్ అయితే మీరు వెళ్ళొచ్చు. సో బేసిక్గా ఆ హోమ్ లోన్కి వెళ్ళిన తర్వాత ఎర్లీగా తీర్చాలా లేకపోతే దానికి ఏదైనా మెథడ్ ఫాలో అవ్వాలా? సో దీన్ని కూడా ఒకసారి డీటెయిల్డ్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ ఇల్లు అయినా సరే ఒక 20 సంవత్సరాల కోసం తీసుకుంటాము. సో 20 సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకున్నప్పుడు కొంచెం కొంచెంగా స్టెప్అప్ చేస్తే మనకు 15 ఏళ్ళలోనే క్లియర్ అయిపోద్ది. ముందు నాకు ఈఎంఐ క్లియర్ అయిపోతే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి బర్డెన్ ఉండదు. ఎస్, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి బర్డెన్ ఉండదు. కానీ దాంతో పాటుగా మన దగ్గర మరి కొంత అసెట్స్ని కూడా బిల్డ్ చేయడం కూడా ప్యారల్గా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము హోమ్ లోన్ని పే చేసుకుంటూ ప్యారలల్గా ఏదైతే హోమ్ లోన్ యొక్క వడ్డీని లూజ్ అవుతున్నామో, సో అందరికుంటే ప్రాబ్లం కూడా అదే కదా, హ్యూజ్ ఇంట్రెస్ట్ పే చేయాలి. అంత వడ్డీ ఎందుకు కట్టాలి? ఆ వడ్డీని తగ్గించుకుంటే పోద్ది కదా. సో ఆ వడ్డీని మనం ఏదైతే ఇక్కడ తగ్గించుకోవాలి అనుకుని ఎక్స్ట్రా కడుతున్నామో దాన్ని గనక మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూపంలో సో కాల్డ్ మీ శాలరీ పెరిగే కొద్ది 10% స్టెప్అప్ చేయాలనుకుంటున్నారు కదా, అదే ప్యాటర్న్లో చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాను. సో బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోమ్ లోన్ వచ్చేసరికి ఒక 80 లక్షలు, ₹1 కోటి ఇల్లు, 20 lakhs డౌన్ పేమెంట్, 80 lakhs సింపుల్ ఫార్ములా. 80 lakhs ఈఎంఐకి వెళ్ళారు. సో మనం 20 years టెన్యూర్లో పెట్టుకున్నాం. దానికి గాను ఈఎంఐ మనకి ₹73,000 వచ్చింది. దీనికి సింపుల్, ఈ ₹73,000 కేవలం 10% అంటే ₹7,300 మాత్రమే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి మీ ఎస్ఐపిని స్టార్ట్ చేయొచ్చు. సో ₹7,300 ఎస్ఐపిని మీరు కనుక స్టార్ట్ చేసినట్లయితే దాంతోపాటుగా మీరు పెట్టాల్సింది ఏంటంటే స్టెప్అప్ ఆఫ్ 10%. మీరు అనుకున్నారు కదా స్టెప్అప్ చేయాలి అని, ఆ స్టెప్అప్ ఆఫ్ 10% కనుక మీరు చేసుకుంటూ వెళ్తే సో మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మ్యూచువల్ ఫండ్లో 15% ఉంటుంది కదా. ద సేమ్ వే 20 సంవత్సరాల వరకు అంటే మన లోన్ ఎప్పటి వరకు కడతామో అంతవరకు. సో ద సింపుల్ థంబ్ రూల్, అగైన్ ఐ విల్ రిపీట్, మనం కట్టేటువంటి ఈఎంఐలో ₹73,000 ఈఎంఐలో 10% అంటే ₹7,300 స్టెప్అప్ 10% తోటి కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఫైనల్ పీరియడ్ ఎండ్ వాల్యూ దాదాపుగా ₹2 కోట్ల ఎక్సెస్ ఉంటుంది. సో దానికి గాను మన టోటల్ ఎస్టిమేటెడ్ రిటర్న్స్ ₹1,53,00,000గా చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎస్, ఇక్కడ వడ్డీ కడుతున్నాం. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాము? ₹80 లక్షల లోన్కి ₹95 లక్షల ఏమో ఇంట్రెస్ట్ని పే చేస్తున్నాం. కానీ ఇక్కడ దానికి కౌంటర్గా ఒక 10% ఎస్ఐపిని స్టార్ట్ చేసి మనము ₹1,53,00,000 దాదాపుగా మనం ఇక్కడ దాన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నాం. అంటే కట్టిన దానికంటే ఎక్కువ రిటర్న్స్నే తెచ్చుకుంటున్నాం. ఇంత ఫైనల్ ఎండ్ ఇయర్ ఎండ్ కార్పస్ మన దగ్గర ఒక ₹2 కోట్ల ఉంటాయి. సో ఇల్లు ఒకటి 20 సంవత్సరాలకి మనకి ఈఎంఐ పూర్తయితే సరిపోతుందా? లేదు, దానికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. అవసరాలకి మీరు ఆ తర్వాత లైఫ్ లాంగ్ అవసరాలకి కార్పస్ని యూజ్ చేయడానికి పనికి వస్తుంది. సో అగైన్ ఇక 10% అన్నదాన్ని ఒక 50 lakhs కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అక్కడేమో 80 లక్షలు తీసుకున్నాం, ఇక్కడేమో ₹50 లక్షల లోన్ తీసుకున్నాం. ₹50 లక్షల లోను, దానికి కానీ ఈఎంఐ ₹45,600 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా దాంట్లో 10% అంటే ఎంత? ₹4,600. సో అదే ₹4,600 మనం 10% స్టెప్అప్ తోటి పెట్టుకున్నట్లయితే సేమ్ 15% CAGR ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ద టైమ్ పీరియడ్ ఫర్ 20 వాట్ వీఆర్ ఎర్నింగ్ ఈస్ ఆల్మోస్ట్ 1.2 crore ఇన్ ఎడిషన్. దానికి గాను ఓన్లీ ద ఎస్టిమేటెడ్ రిటర్న్స్ ఈస్ 96 lakhs. సో దానికోసం మనం ఇక్కడ తీసుకున్న దానికి ఎంత వడ్డీ కడుతున్నాం? దాదాపుగా 60 లక్షలు వడ్డీ కట్టినట్లయితే ఇక్కడ మనం 10% ఆఫ్ అవర్ ఈఎంఐని పెట్టుకుంటూ దాన్ని ఎవ్రీ ఇయర్ 10% టాప్అప్ చేసుకుంటూ వెళ్తే మన దగ్గర ₹96 లక్షల అడిషనల్ అమౌంట్ మనం పెట్టిన పెట్టుబడి కాకుండా టోటల్ అమౌంట్ 1.3 నియర్ టు crore ఉండొచ్చు. 96 lakhs మనం ఇక్కడ రిటర్న్స్ని జనరేట్ చేస్తున్నాం. సో బేసిక్గా ఏదైతే కడుతున్నామో దానికంటే ఎక్కువ రిటర్న్స్ని ఇక్కడ జనరేట్ చేయడానికి కూడా మీకు పాసిబిలిటీ ఉంటుంది. సో బేసిక్గా మనం దీన్ని ఎందుకు చేయాలి? ఇది ప్రశ్న. దాని బదులు ఈ గోల్ అంతా ఎందుకు నేను డైరెక్ట్గా అక్కడ ఫినిష్ చేసుకుంటాను అని అంటే
ఇక్కడ ఒక కన్సర్న్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మన చరిత్రలో ఏదన్నా లోయెస్ట్, మన చరిత్ర మన దేశం ఏంటి, ఏ కంట్రీ అయినా తీసుకోండి, ఏ దేశమైనా కానివ్వండి, లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం మనకి హౌసింగ్ లోన్ మాత్రమే. హౌసింగ్ లోన్ అనేది ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ 9% ఎంతో ఇస్తున్నారు. సార్ ఇప్పుడు పెరిగింది, ఇంతకుముందు అంటే 6.5-7% ఉండేది. సార్ పెరిగినప్పటికీ 9% వాళ్ళు మాత్రం కలెక్ట్ చేస్తున్నారు. సో మనకి యావరేజ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఒక రిటర్న్స్ ఒక 15% మనం సంపాదించుకున్నాం అని అనుకున్న మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ ఏదో పెట్టుకుంటూ పోయి మనం ఒక 15% రిటర్న్ జనరేట్ చేసుకున్న మంచి కార్పస్ని జనరేట్ చేయగలుగుతాం. వై? ఇక్కడ కట్టేదేమో 9%, ఆ ఎక్సెస్ అమౌంట్ తీసుకొచ్చి కనుక మనం ఇక్కడ పెడితే దాని మీద 15% వడ్డీని మనం తీసుకోగలుగుతాం. కడితే 9 తగ్గుద్ది, అట్లా కాకుండా పెట్టుబడి పెడితే 15% పెరుగుద్ది. సో 9% కంటే ఇక్కడ మీకు 15% అన్నదానికి వెయిట్ ఎక్కువగా ఉంటుంది, రిటర్న్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కాంపౌండింగ్లో మీకు ఇది ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పుడైనా మీరు హౌస్ లోన్ అంటూ తీసుకున్నారు అని అంటే నెవర్ ట్రై టు డ్రాప్. అండ్ దాంతోపాటుగా హవెవర్ యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి ట్యాక్స్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. హౌసింగ్ లోన్ ఎంతకాలం కడుతూ ఉంటారో అంతకాలం మీరు ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు. చాలామంది పనులు చేస్తూ ఉంటారు, ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఒక ప్రాపర్టీ లాగా పడి ఉంటుంది, ఒక హౌస్ ఈఎంఐ తీసేసుకుందామని అలానే అనుకోండి. సో దాన్ని ఎందుకు ఎర్లీగా క్లియర్ చేయాలి? లెట్ ఇట్ గో. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే క్లియర్ చేయలేం కదా, ఈ ప్రశ్న కూడా వస్తుంది. మీకు ఏదైనా జరిగితే ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఎస్ఐపి చేసినటువంటి అమౌంట్ ఉంది కదా, దాని నుంచి మీరు కొంతకాలం ఈఎంఐని బేర్ చేయగలుగుతారు కదా. సో అది ఇంటి కోసమే పక్కకు పెట్టుకున్నామని అనుకోండి, దాని ఇంటి కోసం పక్కకు పెట్టుకున్నామని అనుకొని ఎప్పుడైనా నిజంగా మీకు ఆరోగ్య సమస్య లేకపోతే ఉద్యోగాలు అంటే ఏదైనా శాలరీ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కొంతకాలం కొన్ని నెలల పాటు దాని నుంచే తీసుకోవాలంటే హౌస్ ఈఎంఐని పే చేయొచ్చు. మీకంటూ నిజంగానే ప్రాబ్లం వచ్చింది అని అంటే నార్మల్గా ఉన్నా పే చేయలేరు, దాని బదులు ఎక్సెస్ పే చేసే బదులు అట్లీస్ట్ ఇక్కడ సేవింగ్స్ అనే పక్కకు పెట్టుంటే యూ విల్ హ్యావ్ ఎ కార్పస్. సో ఎప్పుడైతే మన చేతిలో ఒక కార్పస్ అంటూ ఉంటుందో మనకు ఆయుష్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక్కడ బేసిక్గా మనిషికి అదేంటి అమృతం అంటారు చూసారా, ఎవ్రీవన్ నోస్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ కార్పస్, అదే అమృతం. అది ఎంతమంది దగ్గర ఉంటుందో వాళ్ళందరికీ ఆయుష్ పెద్దగానే ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ ఫైనాన్షియల్ కార్పస్. హవెవర్ ఒక ఫిజికల్ అసెట్ని బిల్డ్ చేసాం, దాంతోపాటుగా ప్యారలల్గా ఫైనాన్షియల్ అసెట్ని కూడా బిల్డ్ చేయగలిగితే మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఆస్తి ఉంటుంది. రెండు ప్యారలల్గా మెయింటైన్ చేయగలిగితే మనం ఫ్యూచర్లో సెక్యూర్గా ఉండడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో ఎవరెవరైతే డైరెక్ట్గా లోన్ క్లియర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.